పేలాయి. చంద్రబాబుకి ప్రజలు చెప్పులు చూపించే రోజులు వచ్చాయని ప్రతిపక్ష నేత అంటే జగన్కు పిచ్చెక్కిందని టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఆ మాటల మంటలు ఇప్పుడు చూద్దాం. చేయాల్సిందేమంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కనపడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని చెప్పులతో కొడితేనే అప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది జరగదు. ఒక వీధి రౌడీ మాదిరిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ పైన 1000 చెప్పులు పడే కాలం దగ్గరకు వస్తుందని మాత్రం తెలియజేస్తా ఉన్నాడు. నేను జాలిపడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి. నీకు జబ్బు ఉంది, అది ఒప్పుకో, తప్పు కాదు. అది వ్యాధి ఉన్నప్పుడు కౌన్సిలింగ్కి వెళ్ళాలి, డాక్టర్ల సలహా తీసుకొని మందులు వాడుకోవాలి. ఈరోజు నీకు మెంటల్ పట్టిందో పిచ్చి పట్టిందో ఏం చేస్తుంది మాకైతే అర్థం కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారిని అలాంటి మాటలు మాట్లాడకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా హెచ్చరిస్తున్నాం. 16 నెలలు జైల్లో ఉండి వచ్చాడు ఆయన. అప్పటికే సగం పిచ్చెక్కిపోయింది. ఈయన త్వరలోనే సెపరేట్ గా ఒక మెంటల్ ఆసుపత్రి ఆ పులివెందుల్లోనే పెట్టుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకుంటున్నాడు ఆయన. తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారికి మతిమరుపు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఒక గంటలో చెప్పింది మరొక గంటలో మర్చిపోతా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఒక ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన నిలబడటం తప్ప అని అడుగుతా ఉన్నాను. ఎవరు అదుపులో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఆ మాట్లాడిన వాళ్ళే ప్రజల్లో చులకన అవుతారు తప్ప మరొకటి కాదు. అధికారం వ్యామోహం అనే పిచ్చుకుక్క కరిచి ఎలా వాగాలో అలా వాగుతున్నా ప్రత్యేకమైన ఇంచుమించుగా చెప్పాలంటే స్పెషలైజ్డ్ క్యాండిడేట్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మనందరం చూసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి భాష, జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన, జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఆలోచనలు ఈ 2 సంవత్సరాలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పతనం ప్రారంభమైంది. నువ్వు అన్నావంటే బెదిరిస్తాను అన్నావంటే, నీ తాతను మీ నాయనే చూసి నా కొడుకును నేను, నువ్వేంతర పిచ్చోడా, నిన్ను చూడాలంటే 10 నిమిషాలే. మార్చుకో పద్ధతి.